మీ ఆయన వచ్చి డైమండ్ నెక్లెస్ తీసుకువెళ్ళిపోయాడు. ఏమీ లేక కట్టుబట్టలతో బయటికొచ్చినప్పుడు కూడా ఆ నెక్లెస్ జోలికి వెళ్లకుండా మనసుని కష్టపెట్టుకొనున్నాను. అది ఉంటే ఎప్పటికైనా ఎమర్జెన్సీ టైంలో అక్కరకొస్తుందనుకున్నాను. కానీ లేని డైమండ్ నెక్లెస్ ఉందని ఊహించుకుని భ్రమల్లో బ్రతికాను. ఆయన ఎంత ప్రేమించాడో చెప్పాడు, కానీ ఎంత మోసం చేస్తున్నాడో చెప్పలేదు. నేను గ్రహించలేదు. అంతా నాదే తప్పు. ఆ డైమండ్ నెక్లెస్ పెట్టి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి సొసైటీలో పోయిన స్టేటస్ని తిరిగి తెచ్చుకొని పిల్లలకి మంచి బంగారు భవిష్యత్తునివ్వాలని ఎంతో ప్లాన్ చేశాను. అంతా ఒక్క క్షణంలో తలక్రిందులైపోయింది. ఎంత మోసం చేస్తారనుకోలేదు. మిమ్మల్ని నమ్మి మీ వెనక నడిచినందుకు నాకు మిగిలింది నలుగురిలో అవమానం మాత్రమే. అంతకు మించి నేను సాధించిందేముంది? అమ్మా, నేను మిస్ ఇండియా అవ్వలేనా? నా దగ్గర అందం తెలివితేటలు ఉండి కూడా డబ్బులు లేవన్న రీజన్తో నేనిక్కడే ఆగిపోవాల్సిందేనా? ప్లీజ్ మమ్మా, ఏదో ఒకటి చేయి మమ్మా. ప్లీజ్ మమ్మా, నేను మిస్ ఇండియా అవ్వాలి మమ్మా. ప్లీజ్ మమ్మా, ఏదో ఒకటి చేయి మమ్మా. ప్లీజ్. ఇట్స్ ఓకే బేబీ. ఎప్పటికైనా నేను మిస్ ఇండియా చేస్తాను. యూ డోంట్ వరీ. హలో సార్, మీకు నూరేళ్ళ ఆయుష్. నిన్న మీ బావు చేసిన పనికి నిన్న రాత్రే నాకు నిండు నూరేళ్ళు నిండిపోయిందమ్మా. ఈరోజు దండ పట్టుకొని నన్ను చూడటానికి నువ్వు మా ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చేదానివి. ఏమైంది సార్? నిన్న ఏం జరిగిందంటే నా ఆటోకి ఏమైంది? ఎక్కడి నుంచి పొగలు వస్తున్నాయి? ఇలా వెళ్తూ అలా తిరగబడింది. అదమ్మా జరిగింది. మీ బావను డబ్బులు ఇవ్వమని అడిగితే నా మీద జాలి చూపించి వెళ్ళిపోయాడమ్మా మీ బావ. రాత్రి నా భార్య రాత్రంతా 1 గంట ఫుట్బాల్ మ్యాచ్, 1 గంట 2020 మ్యాచ్, ఇంకో గంట అయ్యో కబడ్డీ అంటూ ప్రపంచంలో అన్ని గేమ్స్ నాతో ఆడిందమ్మా. అయ్యో సారీ సార్, ఆ డబ్బులు నేను ఇస్తాను, మీరేం వరీ అవ్వకండి. అయ్యో మాడిపోయిన కర్రీలా అయిపోయాను. ఇక మరీలెందుకమ్మా? కాకపోతే నాకు చిన్న సహాయం చేయమ్మా. ఏంటి సార్ అది? ఏం లేదమ్మా, ఈ రోజు నుంచి నువ్వు డ్యూటీకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు వచ్చినా నీకు ఎలాంటి బళ్ళు ఇవ్వను. అది కాదు సార్. ఆడపిల్లవని నీ మీద జాలి పడితే మీ బావ చేసిన పనికి అందరి ముందు నవ్వులు పాలైపోయాను. అబ్బా వద్దమ్మా, నువ్వు నన్నేం అడగొద్దు. నేను కూడా నీతో మాట్లాడే పొజిషన్లో లేనమ్మా.
నేను ఫోన్ చేయకపోతే నువ్వు ఎక్కడ వచ్చేస్తావో అని కాల్ చేశానమ్మా. అమ్మా, చివరిగా ఒక మాట అమ్మా, మీ బావతో కొంచెం జాగ్రత్త అమ్మా. అమ్మా సార్ 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 ఈ కొబ్బరి బొండంగా రాని అప్పుడు వాడు పని చెప్తాను. బేబీ 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 ఏంటమ్మా, ఎందుకలా ఉన్నావు? మమ్మా, నాకు మనసులో చాలా భయంగా ఉంది మమ్మా. ఏమైంది? ఒకటే పీడ కలలు. నేను మిస్ ఇండియా అవ్వనట్టు, అందరూ నన్ను చూసి నవ్వుతున్నట్టు, నేను జీవితంలో ఏమీ సాధించలేక ఓడిపోయినట్టు, చివరిగా నేను కూడా డాడ్ లాగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినట్టు. తప్పమ్మా, అలా అనకూడదు. బేబీ, ఇలా చూడమ్మా, నీకేం కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వెప్పటికీ ఓడిపోవు. చూడు, నేను నిన్ను ఓడిపోనిస్తానా? నో మమ్మా, నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయం? నేనున్నాను కదా. నేను నీ వెనుకున్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు చెప్తున్నాను విను. నిన్ను మిస్ ఇండియాని నేను చేస్తాను. నీకు నేను మాటిస్తున్నాను. ప్రామిస్. ఈ భానుమతి మాటిచ్చిందంటే ఎప్పటికీ మాట తప్పదు. నేను మిస్ ఇండియన్ చేస్తాను. థ్యాంక్ యూ మమ్మా.